సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీ కరతాళ ధ్వనుల మధ్య తెలియజేస్తూ కార్యక్రమంలో తదుపరి నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి మేడం గారు స్వాగత సుమాంజలి సమర్పిస్తారు. దయచేసి అందరూ కూర్చోవలసి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, బనగానపల్లి నియోజకవర్గ వాస్తవ్యులందరికీ, అధికార బృందం, పత్రికా మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు బనగానపల్లికి విచ్చేయడం చాలా సంతోషం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియజేస్తూ, సార్, నంద్యాల జిల్లాలో మనకి 432 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 203 గ్రామాల్లో 1,10,000 మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకను 229 గ్రామాల్లో 2,75,000 మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలి. తమరు దిశానిర్దేశం మేర ఈ కార్యక్రమం మనకి జనవరిలో ప్రారంభమైంది. మార్చి 2027 నాటికి 100% పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో రైతులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి పూర్తి చేస్తామని తమకు మాటిస్తూ ఉన్నాం. సార్, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలి అంటే ముందు మనం రీసర్వే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా 155 గ్రామాల్లో 8 లక్షల ఎకరాల రీసర్వే ఉంది. దీన్ని మనం డిసెంబర్ నాటికే పూర్తి చేయడానికి ప్రణాళిక రచించుకున్నాం. సార్, మనకి నంద్యాల జిల్లాలో డోన్ తర్వాత అత్యధిక జీడిపి ఇస్తున్న కాన్స్టిట్యుయెన్సీ మనకి బనగానపల్లి కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ మనకి ఎస్ఆర్బీసీ ద్వారా 1,14,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. మనము హై రెమ్యూనరేటివ్ హార్టికల్చర్ క్రాప్స్ని ఇక్కడ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. మినరల్స్ పరంగా రిచ్ ఏరియా, సర్క్యూట్ టూరిజం మనకి ఇక్కడ ఉంది. వీటన్నింటితో పాటు మనకి ప్రజల సహకారం చాలా ఎక్కువ. స్వచ్ఛ బనగానపల్లి గౌరవ మంత్రి గారి సహకారంతో, ప్రజల సహకారంతో స్వచ్ఛ బనగానపల్లిగా తీర్చిదిద్దడానికి మనం అనేక ఇనిషియేటివ్స్ ఇక్కడ మనం బనగానపల్లిలో తీసుకున్నాం. సార్, అలాగే జలధార, జలహారతిలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలా సపోర్ట్ ఇచ్చి భూగర్భ జలాలు పెంచడానికి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చారు. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్, అలాగే ఇక్కడ మనం హార్టికల్చర్ రెమ్యూనరేటివ్ క్రాప్గా చేయడానికి 20,000 ఎకరాలని హార్టికల్చర్ ప్రమోట్ చేయడానికి నేచురల్ ఫార్మింగ్ జిల్లాలో ఇప్పటి వరకు 55,000 ఎకరాల్లో అవుతుంది. దీన్ని 1,00,000 ఎకరాలకి పెంచడానికి కూడా మనం తదుపరి చర్యలు తీసుకున్నాం. సార్, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో బనగానపల్లి కాన్స్టిట్యుయెన్సీని అలాగే నంద్యాల జిల్లాని అన్ని విధాల ముందంజలో ఉండడానికి ప్రయత్నిస్తామని తమకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, గౌరవ ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు మేడం. ప్రతి అడుగులో అభివృద్ధి, ప్రతి నిర్ణయంలో భవిష్యత్తు